అందుకే ఆయన లోకంలో ఎంత పరిచర్య చేసినా దేవుని సమీపించేటప్పుడు ఎలాగెళ్ళాడు తెలుసా? ఒంటరిగా. హల్లెలూయా. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు కూడా ఒంటరిగానే ఉండాలి బిడ్డ, గుర్తుపెట్టుకో. మన వాళ్ళు ఏం చేస్తే తెలుసా? నాకు కష్టాల్లో ఎవరు ఆదరించలేదు, కష్టాల్లో నన్ను బాధలే. మరి ఇప్పుడు దావీదు కూడా కష్టాలు బాధలే వచ్చాయి కదా. అది అన్యులు కోరుకునేది, అది లోకం కోరుకునేది. ప్రభు చెప్పాడు శిష్యులకు, నేను ఒంటరిని కాదు, ఒంటరిని కానయ్యా నా యేసయ్యా, ఒంటరిని కానయ్యా. అలలు నాపై ఎగసినను, కష్టాలు కడలే మోసినను. అలలు నాపై ఎగసినను, కష్టాలు కడలే మోసినను. ఓడిపోదు నా హృదయం, ఓడిపోదు నా హృదయం. నా పక్షమై నీవు నాతో ఉండగా, ఒంటరి కానయ్యా నా యేసయ్యా, ఒంటరి.